తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ కదా, వీళ్ళందరి యొక్క ప్రేమను వర్ధించ చూసి మనమందరం కూడా ఆయన ఎదుగుదలను బట్టి సంతోషిస్తున్నాం. నేను 2-3 మాటలను చెప్పి ముగిస్తాను. ఈ సాయంకాలం చదివినటువంటి వాక్య భాగంలో ఒక కీర్తనకారుడు తన యొక్క ఆలోచనలు అన్నింటినీ బయట పెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తాను చేయబోతున్నటువంటి పనులన్నింటినీ ఉద్దేశిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. నేను వెళుతున్నటువంటి మార్గములో, నేను చేయబోతున్నటువంటి పనిలో, ప్రయత్నములో నాకు సహాయం కావాలి. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు సహాయం నా అంతలా నేను చేయలేను, కానీ దేవుడు నాకు సహాయకుడైతే నేను ఏ పనైనా చేయగలను అని ఆయన అంటున్నాడు. ఎక్కడెక్కడో చూస్తున్నాను, ఎవరెవరినో చూస్తున్నాను, కానీ ఎవరు నాకు ఆశ్రయము, ఎవరు నాకు దుర్గము, ఎవరు నాకు బలం ఇస్తారు, ఎవరు నాకు నిబ్బరతనిస్తారు, ఎవరు నాకు ధైర్యాన్ని ఇస్తారు అనే విషయానికి వస్తే కొండల తట్టు ఏవైతే ఎత్తైన పర్వతాలు ఉంటాయో, ఏవైతే ఉన్నతంగా కనబడతాయో వాటిని ఆశ్రయించినటువంటి విషయాలు మన భౌతిక ప్రపంచంలో, ఈ సార్వత్రిక ప్రపంచంలో, మరి లౌకిక ప్రపంచంలో మనము ఉన్నతమైనటువంటి దాన్ని చూసేటటువంటి ఆలోచన చేస్తాం. అది కొండ అంటే బలమైనటువంటి అధికారి కావచ్చు, అది కొండ అంటే ఎవరో మనకంటే శక్తిమంతులు కావచ్చు. కానీ ఇక్కడ కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఆయన ప్రశ్న వేసుకుంటున్నాడు. తిరిగి జవాబు పొందుతున్నాడు. ఏమని అంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ప్రేమైన వాళ్ళారా, యెహోవా వలన సహాయం కలుగును అనే మాట బట్టెట్టుగా చెప్పేటటువంటి మాట కాదు. తనకు అనుభవం ఉన్నది. ఏమేమో చేస్తున్నాను, కానీ నేను నా దేవుణ్ణి మర్చిపోయినానా? నేను ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నేను ఇది మర్చిపోతున్నానా? లేదు, దేవుని వలన నాకు సహాయం కలుగు, యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది అని ఒక నిబ్బరతలోనికి, ఒక ధైర్యంలోనికి, ఒక ప్రోత్సాహంలోనికి దేవుని వైపు తన కనుదృష్టిని నిలిపి ఆయన అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది. ఇది సత్యం. ఎందుకొరకు అనే మాట ఆయన ప్రశ్న వేసుకొని మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, ఆయన శక్తిమంతుడు అన్నమాట, ఆయన బలవంతుడు అన్నమాట, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు అన్నమాట. కనుకనే భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ దేవుడు, సర్వశక్తివంతుడైన ఆ దేవుడిని నేను నమ్ముకోవాలి. ఆయన వలన నాకు సహాయం కలుగుతుంది. ఏమైనా వాళ్ళ ఈ చిన్న కుమారుడి విషయంలో, అతని ప్రయాణ విషయంలో, అతన్ని పెంచేటటువంటి విషయంలో మీరు చేసేటటువంటి ఆలోచనలో మీకు తట్టవలసినటువంటిది ఏంటంటే, యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది. మా కుమారుడిని యెహోవా దీవిస్తాడు, కాపాడుతాడు, ఎదగడానికి అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేయబడుతున్నారు. యోహాను సువార్తలో ఉన్నది. మేము ఎవరి యొద్దకు వెళ్దుము అనే ఒక ప్రశ్న వేసుకొని మళ్ళీ ఒక జవాబు ఆయన అంటాడు, మేము ఎవరి యొద్దకు వెళ్దు, నీవే నిత్య జీవపు ఊటలు గలవాడు, మేము ఎవరి యొద్దకు వెళ్తాము అని యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఉండి, నీవే నిత్య జీవపు ఊటలు గలవాడు. చెరువులో నీరు ఊరుతాయి, బావిలో నీరు ఊరుతుంది కదా, అలాంటి జీవపు ఊట అయినటువంటి నిన్ను ఆశ్రయించడం సరి అయింది. కనుక మేము ఎక్కడికి వెళ్ళము, నీవే ఒక అన్నింటినీ సమకూర్చే దేవుడు అని ఆయన జవాబును పొందుకుంటాం. ఇక్కడ దేవుని వలన సహాయమును పొందుకుంటాము అంటారు. నిత్య జీవపు ఊటలు ఇచ్చేటటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో మనకు సహాయం అనేది సమృద్ధిగా ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన నీ పాదమును రొట్టెలనీయడు. ఇటీవలి కాలంలో నేను 2-3 వ్యక్తులను చూసినాను. తొట్టిల్లినటువంటి కాళ్ళు ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాలు, ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఈ అడుగులు వేయడానికి మనకు వేస్తుండగా మనకు తెలియకుండా వచ్చేటటువంటి ప్రమాదాలు కదా, వీటన్నిటి నుంచి తప్పించి కాపాడేటటువంటి వాడు మా దేవుడు అని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇంకా ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఇశ్రాయేలీల దేవుడు, ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ కీర్తనను రాస్తూ
యెహోవా వలన మాకు సహాయం కలుగుతుందని చెప్పి ఆయన కునుకడు నిద్రపోడు. ఈ కాపుదలకు వాచ్మెన్లు ఉంటారు. వారి వారి ఉద్యోగ స్థితిలో ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆయన పనిచేయాలని అన్నప్పుడు అక్కడ దాకా ఆయన కాపలా చేయాలి. అప్పటిదాకా ఆయన యొక్క బాధ్యతని. కానీ సమస్త లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు మనుషులు అందరూ కూడా దేవుణ్ణి మొదలుపెట్టి ప్రార్థన చేసి అందరూ అంటారు, ఆయన అర్జిస్తారు, అడుగుతారు, దేవా మమ్మల్ని కాపాడు, మేము వెళ్ళే మార్గంలో నీవు మాకు తోడుగా ఉండు, మమ్మల్ని సురక్షితంగా వెళ్ళవలసిన స్థానానికి నడిపించి చెప్తూ మనం ఎంబడి రమ్మంటాము. మనం విడిచి వెళ్తున్నటువంటి ఇంటిని కాపాడమంటాం. మనము ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని ఆయనకు అప్పగిస్తాం. ఇక్కడ ఉండాలి ఆయన, అక్కడ ఉండాలి, ప్రయాణంలో ఉండాలి, సమస్తంలో ఆయన ఉంటాడు అనేది మన యొక్క నమ్మకం. కనుక యెహోవా ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఆయన అలసిపోయేటటువంటి దేవుడు కాదు. నీవు ఆశ్రయించినటువంటి నీ దేవుడు ఎల్లప్పుడూ నీ విషయంలో శ్రద్ధ వహించేటటువంటి దేవుడు అనే విషయాన్ని తన ఆత్మకు చెప్తూ తాను తృప్తి పడుతూ యెహోవా వలన మనకు సహాయం కలుగుతుంది. ఆయన రాత్రి అయింది, అయ్యో ఈ పొరపాటు అయిపోయింది, కురుకుపాటు వచ్చింది, నేను నిద్రపోయినాను అనే మాట అక్కడ జరగదు. కానీ ఎల్లప్పుడూ అప్పగించుకున్నటువంటి అర్జీ పెట్టుకున్నటువంటి ఏదైనా కూడా ఆయన అంగీకరించి దాన్ని నమ్మకమైన విధంగా మరి కాపాడుతాడని నేను మీకు గుర్తు చేసుకుంటున్నాను. అందుకనే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవునికి మన కుమారుని అప్పగించుకోవాలి. నమ్మదగిన దేవునికి నమ్మకముగా నిన్ను నీవు అప్పగించుకోవాలి. నమ్మదగినటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ దేవుని వలన సహాయం కలుగుతుంది. ఆయన కాపాడేటటువంటి దేవుడు, ఆయన నిద్రపోయేటటువంటి వాడు కాదు. కానీ వెళ్ళవేళలా మన్యం గారు సతీమణి వారి చెల్లెలు రేపటి దినం ఈ దినం ప్రయాణమై వెళ్తున్నాం కదా. వెళ్ళేటటువంటి వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని మనము ప్రార్థన చేద్దాం. ఎదుగుతున్నటువంటి కుమారుని యొక్క ఎదుగుదలలో, ప్రయాణంలో, చదువుల్లో కదా, ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడని మనము నమ్ముతూ దేవునికి మన అర్జీని లేకుంటే మన యొక్క విన్నపాన్ని ఆయనకు అప్పగించే వారంగా ఉంటున్నాం. అయితే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అపాయము, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అనే మాట. పరిస్థితులు సంభవిస్తాయి, ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమించడానికి నీకు శక్తి సరిపోదేమో, కానీ ఆయన ధైర్యంగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను కాపాడు. ఈ సాయంకాలం కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, వనరులను ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు. ఎక్కడికో వెళ్ళవలసింది కాదు, కానీ దేవుని ఆశ్రయించిన నరులు ధనులు నిశ్చయముగా వారి ప్రతిఫలమును వారు పొందుతారు. నమ్మకంగా నీ చిత్తాన్ని, నీ ఆలోచనలను, నీ ఆశలను, నీ అవసరాలను అన్నింటినీ నీ మనసులో పెట్టుకొని దేవుని మనసుకు అప్పగించడం ద్వారా దేవుని వలన సహాయమును పొందుతారు. మా కుమారునికి ఇది చేస్తాను, నేను అది చేస్తానని నేను చిన్నగా ఉన్నప్పుడు అంటాను. వాళ్ళు మన మాట వింటారు, వినరు, వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళకి అన్ని తెలుస్తాయి. కానీ మన మాట వాళ్ళు వినకపోయినా దేవుని యొక్క కాపుదల సన్నిధి ఉంటుంది. మనం దేవునికి అప్పగించుకుంటే వారి మనసును మార్చినటువంటి దేవుడు కదా. మనకు విననటువంటివన్నీ కూడా సాధ్యపరిచేటటువంటి వాడు మన దేవుడు అని మనము నమ్ముతూ ఉంటున్నాం. నమ్మిన దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. విశ్వసిస్తున్నటువంటి మనము విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపులకు చూస్తూ మనము లోకంలో పరిగెత్తాలి, శ్రమించాలి, లోకంలో మనం పనిచేయాలి, లోకంలో మనం దేవుని బట్టి దీవెనలు పొందడానికి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కనుక ప్రియమైన వాళ్ళారా, 2 మాటలు 3 మాటలు. ఒకటి ఏంటిదంటే ఎక్కడ నుంచి వచ్చును అంటే దేవుని వలన, నుంచి దొరుకును అంటే దేవుని వలన. ఆయన కాపాడము, సహాయం చేయడము అనేది సొంతముగా సంబంధించినటువంటి విషయం. నువ్వు వెళుతున్న నీకు నీ ప్రాణమును కాపాడాలి. నువ్వు వెళుతున్నటువంటి నీ భారమంతటిని దేవుడు, నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు లేనటువంటి పరిస్థితుల్లో నీ సమస్తమును కాపాడేటటువంటి దేవుడు ఆ యెహోవా దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు అని ఆయనకు మనము అప్పగించుకున్నటువంటి కూడా ఆయన సన్నిధిలో అది ఖాయంగా భద్రంగా ఉంటుందని మనం నమ్మి
మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఒకటి, కుమారుని విషయంలో మీరు ప్రార్థించండి. కుమారుని యొక్క ప్రతి అవసరం గురించి దేవునికి అప్పగించాలి. వెళుతున్నటువంటి మీ ప్రయాణంలో మీ సౌఖ్యం కొరకు, మీ సంతోషం కొరకు, మీ యొక్క కాపుదల కొరకు దేవుని మీరు ఆశ్రయించండి కదా. దేవుని ఆశ్రయించినటువంటి నరులు అనేక విధాలుగా ఆశీర్వాదాలు పొందుతారు. 128వ కీర్తనలో ఉన్నది ఏమని? యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడు. ఎలాగూ ఆశీర్వాదం అంటే ఆ దేవుని యొక్క సహాయమును పొందుతారు, ఆ దేవుని యొక్క కాపుదలను పొందుతారు, ఆ దేవుని యొక్క సన్నిధిలో సమృద్ధిని పొందుతారు కదా. ఈ దీవెన మీకు మన్యం గారికి, ఆయన యొక్క ప్రయాణానికి, శాశ్వత్ ప్రకాష్కి, ఆయన యొక్క తల్లిదండ్రులకు, ఆయన ఎదుగుదలకు, ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, దేవుని ఆశ్రయించి ఆయన వైపు చూస్తున్నటువంటి మనకు, వింటున్నటువంటి మాటలు వింటున్నటువంటి మనందరికీ దేవుడు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు. సమస్త మేళ్ల చేత మనం తృప్తిపరిచేటటువంటి దేవుడు మనకు ఉన్నాడని నేను గుర్తు చేస్తూ, కృపాక్షేమములు, ఆయన ఆరోగ్యములు, శాంతి, సమాధానం, సంతోషానందాలు మన శరీరాలకు, మన ఆత్మలకు దేవుడు ఇచ్చేటటువంటి వాడు కనుక నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేవుని మరవకము అని ఇంతదాకా చేసిన మేలన్నింటినీ గుర్తు చేసుకొని నీ భారమంతటిని దేవునికి అప్పగిస్తే ఆయన నీ సమస్తమైనటువంటి పరిస్థితులకు చాలిన దేవుడుగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు. సమస్త వేళలో మీకు తోడుగా ఉంటాడు. సమస్తమైనటువంటి బలహీనతలను గద్దించి మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు మనకు ఉన్నాడని నేను గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.